వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? డేటా ఎంటర్ చేసేటప్పుడు, డేటా ఎంటర్ చేసిన తర్వాత ఫార్ములాస్ యూజ్ చేసేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తామండి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? వాటికి సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో మనం బిల్ నెంబర్స్ అనేది ఎంటర్ చేసేటప్పుడు ముందుగానే మనం జీరోస్ అనేది ఎంటర్ చేయొచ్చండి. 001256 ఎంటర్ చేశానండి. జీరోస్ తీసుకోకుండా రిమైనింగ్ డేటా ఏదైతే ఉందో ఆ నెంబర్ వచ్చేసింది. ఇలా ముందుగానే మనం జీరోస్ ఎంటర్ చేసినా ఆ జీరోస్ అనేది తీసుకోదండి. ఇలాంటి ప్రాబ్లం రాకుండా ముందుగానే జీరోస్ కూడా రావాలనుకుంటే మీరు టైప్ చేయబోయే ముందే సింగిల్ కోడ్ ఇచ్చిన తర్వాత బిల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా? ఇదిగోండి ఆటోమేటిక్ గా మీకు ముందు జీరోస్ కూడా యాడ్ అవుతాయి. సింగిల్ కోడ్ ఇవ్వండి, దాని తర్వాత బిల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా? అలానే ఎక్సెల్ లో డేట్ అనేది ఎంటర్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఎంటర్ చేస్తానండి, 4th February 2022 ఎంటర్ చేశాను. అంతా బాగానే ఉంది. ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనకి ఫస్ట్ మంత్ వస్తుంది, దాని తర్వాత డేట్ తీసుకుంది, దాని తర్వాత ఇయర్ తీసుకుంది. కానీ ఫస్ట్ మనకి డేట్ రావాలి, దాని తర్వాత మంత్ రావాలి, దాని తర్వాత ఇయర్ రావాలి. ఈ సెట్టింగ్ అనేది మనకి ఎక్సెల్ లో కాదండి, మన సిస్టంలో కంట్రోల్ ప్యానెల్లో డేట్ అండ్ టైం సెట్టింగ్స్ అనేది చేంజ్ చేయాలండి. అక్కడ చేంజ్ చేస్తే ఎక్సెల్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. మీకు ఏ ఓఎస్ వాడుతున్నా కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళండి. కంట్రోల్ ప్యానెల్లో క్లాక్ అండ్ రీజియన్ లోకి వెళ్ళండి. రీజియన్ చేంజ్ డేట్ అండ్ టైం ఫార్మేట్స్ అనమాట, ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఫార్మేట్ అనేది డిఫాల్ట్ గా ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ లో ఉండొచ్చండి. మీరు ఇంగ్లీష్ ఇండియాలో పెట్టుకోండి. ఇంగ్లీష్ ఇండియా సెలక్షన్ చేయండి. ఇక్కడ షార్ట్ డేట్, లాంగ్ డేట్స్ ఉంటాయండి. ఇక్కడ డేట్ ఫార్మేట్ అనేది చూస్ చేసుకోండి. ఫస్ట్ డేట్, మంత్, ఇయర్. ఇక్కడ మీకు కావాల్సిన ఫార్మేట్ అనేది సెలక్షన్ చేయండి. అప్లై, ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి అక్కడ సెట్ చేసిన ఫార్మేట్ అనేది ఆటోమేటిక్ గా ఎక్సెల్ లో అప్డేట్ అయిపోయిందండి. అలానే ఎక్సెల్ లో డోర్ నెంబర్ టైప్ చేసేటప్పుడు కూడా మనకి డేట్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ అవ్వచ్చండి. నేను 4-8-63 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశానండి. అదిగోండి డేట్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ అవుతుంది. లేదండి నేను ఎక్సెల్ లో టైప్ చేసిన డేటా అనేది యాస్టీజ్ గా అలానే రావాలనుకుంటే మీరు ఎక్కడైతే డేటా ఎంటర్ చేయాలో ఆ సెల్స్ ని సెలక్షన్ చేయండి. హోమ్ ట్యాబ్ లో మనకి నెంబర్ ఫార్మేట్ లో, జనరల్ ఫార్మేట్ లో ఉండొచ్చు. టెక్స్ట్ ఫార్మేట్ అనేది సెలక్షన్ చేయండి. దీని తర్వాత ఆ పర్టికులర్ డోర్ నెంబర్ అనేది టైప్ చేయండి. ఇదిగోండి మీరు ఎలా అయితే డేటా ఎంటర్ చేశారో సేమ్ ఆ విధంగానే మీకు డేటా అనేది వస్తుందండి. ఎలాంటి అనదర్ ఫార్మాట్స్ లోకి డేటా అనేది చేంజ్ అవ్వదు. ఓకేనా? అలానే ఎక్సెల్ లో మనం టైప్ చేసేటప్పుడు జనరల్ గా ఎంటర్ ప్రెస్ చేస్తే కర్సర్ అనేది డౌన్ కి మూవ్ అవుతూ ఉంటుంది, ట్యాప్ ప్రెస్ చేస్తే రైట్ కి మూవ్ అవుతూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్ లో ఎంటర్ ప్రెస్ చేసినా రైట్ కి మూవ్ అవడం, లెఫ్ట్ కి మూవ్ అవడం, ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైల్ ట్యాబ్ లో ఆప్షన్స్ లోకి వెళ్ళండి, లేదా డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే Alt F ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా ఎక్సెల్ కి సంబంధించిన ఆప్షన్స్ విండో ఓపెన్ అయిద్దండి. ఇందులో అడ్వాన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఆఫ్టర్ ప్రెస్సింగ్ ఎంటర్ మూవ్ సెలక్షన్ డైరెక్షన్ అనేది ఒక్కోసారి మీకు రైట్ లో ఉండొచ్చు, డౌన్ లో పెట్టుకోండి. లేదు రైట్ లోకి రావాలనుకుంటే రైట్ లో పెట్టుకోండి. ఓకేనా? డౌన్ అనేది సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. అలానే ఎక్సెల్ లో మీరు వర్క్ చేసేటప్పుడు సాధారణంగా చేసే మిస్టేక్ ఏంటంటే ఏదైనా ఒక సెల్ అనేది నార్మల్ గా సెలక్షన్ చేయొచ్చు, పొరపాటున మీరు డబుల్ క్లిక్ చేస్తారు, అంటే లోపల కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో వేరొక కమాండ్స్ సెలక్షన్ చేయడం కోసం వేరే ట్యాబ్స్ లోకి వెళ్తారు. ప్రతి కమాండ్ హైడ్ లోకి వెళ్ళిపోతుందండి. ఎక్సెల్ కి సంబంధించిన 95 కమాండ్స్ మొత్తం హైడ్ అయిపోతాయండి. ఇక్కడ ఒక సెల్ లో ఇలా డబుల్ క్లిక్ చేయకూడదు, కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉండకూడదు. అప్పుడు మీకు ఏంటంటే ఎక్సెల్ కి సంబంధించిన చాలా ఆప్షన్స్ హైడ్ అయిపోతాయండి. ఎప్పుడైతే నార్మల్ సెలక్షన్ చేస్తారో అప్పుడే ఆప్షన్స్ అనేది హైలైట్ అవుతాయి. అలానే ఎక్సెల్ లో లార్జ్ నెంబర్స్ అనేది టైప్ చేసినప్పుడు 11 డిజిట్స్ కనుక దాటింది అనుకోండి, ఆటోమేటిక్ గా నెంబర్ అనేది కంప్లీట్ గా డిస్ప్లే అవ్వకుండా ఈ విధంగా డిస్ప్లే అవుతా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ సెల్స్ ని సెలక్షన్ చేసి ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళండి. Ctrl+1 కస్టమ్ లోకి వెళ్ళండి. ఇక్కడ జనరల్ కాకుండా జస్ట్ 0 అని ఇవ్వండి. ఓకేనా? లేదా డైరెక్ట్ గా 0 అయినా టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. అప్పుడు నెంబర్ అనేది కంప్లీట్ గా డిస్ప్లే అవుతుంది. అలానే ఇక్కడ ఆల్రెడీ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేశానండి. ఆధార్ నెంబర్ ఫార్మేట్ ఎలా ఉండిద్ది? 4 డిజిట్స్ మధ్యలో స్పేస్ ఉండిద్ది. ఆ స్పేస్ అనేది మర్చిపోయి మధ్యలో మీరు ఎడిట్ చేస్తూ ఉంటారు. ఎలా స్పేస్ డైరెక్ట్ గా ఎడిట్ చేస్తూ ఉంటారు. అంత ప్రొసీజర్ లేదండి. ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళండి. Ctrl+1 కస్టమ్ లోకి వెళ్ళండి. 4 డిజిట్స్ ఒకసారి మధ్యలో స్పేస్ ఉండాలి కాబట్టి 4 జీరోస్ 1 క్యారెక్టర్ స్పేస్ ఇవ్వండి. ప్రివ్యూ ముందుగానే డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకే ప్రెస్ చేయండి. మీకు కావాల్సిన ఫార్మేట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. అలానే ఎంఎస్ ఎక్సెల్ లో ఉన్న ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే ఫిల్ హ్యాండిల్. ఆ ఫిల్ హ్యాండిల్ చాలా యూజ్ అవుతుందండి. అలాంటి ఫిల్ హ్యాండిల్ అనేది కార్నర్ లోకి వెళ్తే ఒక్కోసారి డిస్ప్లే అవ్వకపోవచ్చు అండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి, ఆప్షన్స్ లోకి వెళ్ళండి, అడ్వాన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఎనేబుల్ ఫిల్ హ్యాండిల్ అనేది అన్సెలక్షన్ లో ఉండొచ్చండి.
అప్పుడు మీకు ఆ ఫిల్ హ్యాండిల్ అనేది డిస్ప్లే అవ్వదు. దీన్ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి, అప్పుడే ఆ ఫిల్ హ్యాండిల్ అనేది డిస్ప్లే అవుతుంది. అలానే ఎంఎస్ ఎక్సెల్ లో ఫార్ములాస్ యూజ్ చేసేటప్పుడు పర్టికులర్ గా సింటాక్స్ అనేది మనకి డిస్ప్లే అవుతుందండి. ఆ సింటాక్స్ అనేది ఒక్కోసారి హైడ్ అయిపోతుందండి. సింటాక్స్ ఉంటేనే కదా మనం ఫార్ములాని పర్ఫెక్ట్ గా మనం యూజ్ చేయగలము. అప్పుడు ఆ సింటాక్స్ కనుక డిస్ప్లే అవ్వలేదు అనుకోండి, మీరు డైరెక్ట్ గా ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి, ఆప్షన్స్ లోకి వెళ్ళండి, అడ్వాన్స్డ్ లో ఇక్కడ డిస్ప్లే అనే కేటగిరీ ఉంటుందండి. డిస్ప్లేలో షో ఫంక్షన్ స్క్రీన్ టిప్స్, ఇది అన్సెలక్షన్ లో ఉండొచ్చు. అప్పుడు మనకి సింటాక్స్ అనేది డిస్ప్లే అవ్వదండి. ఓకేనా? ఎప్పుడైతే ఆ ఆప్షన్ సెలక్షన్ చేస్తామో, సెలక్షన్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి, అప్పుడు ప్రతి ఫార్ములాకి సంబంధించిన సింటాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా? అలానే కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సమ్ ఎంప్లాయీ డేటా ఉందండి, 3 కాలమ్స్ ఎంప్లాయీ డేటా ఉంది. సెలక్షన్ చేశాను, కంట్రోల్-C కాపీ చేశాను అండ్ వేరొక చోట డైరెక్ట్ గా పేస్ట్ చేశానండి. ఇక్కడ కాపీ చేసింది 3 కాలమ్స్ డేటా, పేస్ట్ అయింది మాత్రం 5 కాలమ్స్ డేటా పేస్ట్ అయింది. ఎందువల్ల అంటే ఇక్కడ మధ్యలో 2 కాలమ్స్ నేను హైడ్ చేశానండి. మరి హైడ్ లో ఉన్న డేటాలో రిమైనింగ్ డేటాను మీరు కాపీ చేసేటప్పుడు డైరెక్ట్ గా కాపీ చేయకూడదండి. ముందు ఒక షార్ట్ కట్ అనేది యూజ్ చేయాలి. నేను సెలక్షన్ చేసిన తర్వాత ఆల్ట్ సెమీ కోలన్ క్లిక్ చేయండి, దాని తర్వాత కాపీ చేయండి, కంట్రోల్-C. ఇప్పుడు కావాల్సిన చోట డైరెక్ట్ గా పేస్ట్ చేయండి. అలానే కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారండి. ఒక రిపోర్ట్ లో ఆల్రెడీ ఫిల్టర్ చేసిన డేటా ఉండిద్దండి. ఇక్కడే నేను సమ్ ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేస్తున్నాను ఒక డేటాకి. ఇక్కడ నేను సమ్ డేటాని కాపీ చేశాను. ఎగ్జాక్ట్ గా ఫిల్టర్ చేసిన డేటా సరౌండింగ్ లో గనక మీరు పేస్ట్ చేశారనుకోండి, అక్కడ కాపీ చేసిన డేటా ఏమో చాలా ఉందండి, కానీ ఇక్కడ పేస్ట్ అయింది మాత్రం సింగిల్ ఎంప్లాయీ డేటా మాత్రమే పేస్ట్ అయింది. ఎందువలన అంటే ఇక్కడ ఆల్రెడీ ఫిల్టర్ అప్లై చేసి కొన్ని రోస్ అనేది హైడ్ అయి ఉన్నాయి. ఆ హైడ్ అయిన రోస్ ప్లేస్ లో మీరేంటి వేరొక చోట పేస్ట్ చేయకూడదు. వేరొక ప్లేస్ లో ఎక్కడైనా ఎంటీగా ఉన్న షీట్ లో కావచ్చు, ఫిల్టర్ అప్లై చేయని సరౌండింగ్ లో కావచ్చు, అక్కడ పేస్ట్ చేయండి. అలానే ఎక్సెల్ లుకప్ వాల్యూని బేస్ చేసుకొని ఫార్ములాస్ యూజ్ చేసేటప్పుడు లుకప్ వాల్యూ ఏది లేదనుకోండి, అక్కడ ఎర్రర్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతా ఉంటుంది. ఆ ఎర్రర్ కూడా డిస్ప్లే అవ్వకూడదండి. ఇది ఒక ప్రాబ్లం కిందే వస్తుంది. డిస్ప్లే అవ్వకూడదు. అక్కడ బ్లాంక్ గా ఉండాలి అనుకుంటే అప్పుడు ఎక్కడైతే మీరు ఫార్ములాస్ అప్లై చేశారో ఇక్కడ వీలుకప్ ఫార్ములా యూజ్ చేశాను, ఆ వీలుకప్ లోనే మీరు ఇఫ్ ఎర్రర్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి, ఈక్వల్ టు ఇఫ్ ఎర్రర్ అండ్ లాస్ట్ లోకి వచ్చేసి అక్కడ ఎలాంటి లుకప్ వాల్యూ ఇవ్వకపోతే అక్కడ బ్లాంక్ గానే ఉండాలి. కాబట్టి డబుల్ కోట్స్ స్టార్ట్ చేశాను, డబుల్ కోట్స్ ఎండ్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎప్పుడైతే ఏదైనా నేమ్ ని ఎంటర్ చేస్తానో ఆ నేమ్ ని మ్యాచ్ చేసుకొని ఏదో ఒక రిజల్ట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను ప్రసాద్ అని టైప్ చేశాను, దానికి సంబంధించిన సేల్స్ వాల్యూ ఆటోమేటిక్ గా వచ్చేసింది. అంతేగాని ఒక ఎర్రర్ రూపంలో ఇక్కడ టెస్ట్ అనేది డిస్ప్లే అవ్వదు. అలానే ఎక్సెల్ లో కొన్ని ఫార్ములాస్ యూజ్ చేసేటప్పుడు చిన్న ఫార్ములాస్ అయితే డైరెక్ట్ గా టైప్ చేస్తామండి. కొన్ని లార్జ్ ఫార్ములాస్ ఉంటాయి, కాన్కాటినేట్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ స్పెల్లింగ్ రాక టైప్ చేసి ఈ ఫార్ములా డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి నా ఎక్సెల్ ఆ ఫార్ములా లేదని ఫిక్స్ అయిపోతామండి. అలా కాదండి, మీరు ఏంటంటే టైప్ చేసేటప్పుడు ఆ ఫార్ములా డిస్ప్లే అయింది కదా, సెలక్షన్ చేసి డైరెక్ట్ గా కీబోర్డ్ లో ట్యాబ్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం ఆటోమేటిక్ గా తీసేసుకునిద్ది. డైరెక్ట్ గా ఆ సింటాక్స్ అనేది యూజ్ చేయండి, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఆల్రెడీ సేవ్ చేసిన ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ చేసినప్పుడు డేటా డిస్ప్లే అవ్వకుండా బ్లాంక్ షీట్ డిస్ప్లే అయినా మీ ఎక్సెల్ ఫైల్ అనేది ఫ్రీజ్ అవ్వడం, అంటే స్లో అవ్వడం, స్ట్రక్ అవ్వడం ఇలా జరుగుతుంది అనుకోండి, కొన్ని ఆప్షన్స్ యూజ్ చేయండి. మీరు ఫైల్ ట్యాబ్ లో ఆప్షన్స్ లోకి వెళ్ళండి, అడ్వాన్స్డ్, ఇక్కడ డిస్ప్లే అనే కేటగిరీలో డిసేబుల్ హార్డ్వేర్ గ్రాఫిక్స్ ఈ ఆప్షన్ సెలక్షన్ లో ఉండొచ్చండి, దీన్ని అన్సెలక్షన్ చేయండి. అలానే జనరల్ అనే కేటగిరీలో ఇగ్నోర్ అదర్ అప్లికేషన్ దట్ యూజ్, ఇది కూడా సెలక్షన్ లో ఉండొచ్చండి, అన్సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి, అప్పుడు ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. అయినా ఆ ఫైల్ అనేది స్ట్రక్ అవుతుంది అనుకోండి, ఎక్సెల్ ఆప్షన్స్ లోనే యాడిన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మేనేజ్ ఎక్సెల్ యాడిన్స్ లో కామ్ యాడిన్స్ గో, ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసిన యాడిన్స్ అనేది సెలక్షన్ లో ఉండొచ్చు, అన్సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి, అప్పుడు ఓపెన్ అవ్వచ్చు. అప్పటికే ఓపెన్ అవ్వలేదు అనుకోండి, మీ సాఫ్ట్వేర్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే, దాన్ని మీరు రిపేర్ చేసుకోండి. ఆ సాఫ్ట్వేర్ ని అన్ఇన్స్టాల్ చేయకుండా మీ సిస్టమ్ లోనే రిపేర్ చేయొచ్చు. మీరు కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్ళండి, అన్ఇన్స్టాల్ యాప్స్ లోకి వెళ్ళండి, ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి చేంజ్ అనే బటన్ ని క్లిక్ చేసి రిపేర్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. కొంచెం టైం తీసుకునేది, ఆటోమేటిక్ గా సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది, లేదా రీస్టార్ట్ చేసిన తర్వాత మీ ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా? అలానే ఎక్సెల్ లో మన ఫోన్ నెంబర్స్ కూడా ఎంటర్ చేసేటప్పుడు 1 డిజిట్ ఎక్కువ 1 డిజిట్ తక్కువ 10 డిజిట్స్ కన్నా ఎక్కువ తక్కువ టైప్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మీరు ఎక్కడైతే ఫోన్ నెంబర్స్ టైప్ చేస్తారో ఆ సెల్స్ ని సెలక్షన్ చేయండి. డేటా ట్యాబ్ లో డేటా వ్యాలిడేషన్ లోకి వెళ్ళండి, సెట్టింగ్స్ లో ఎలో టెస్ట్ లెంత్ అనే ఆప్షన్ ని సెలక్షన్ చేసి ఇక్కడ డేటా అనేది ఈక్వల్ టు 2 ఈ ఆప్షన్ సెలక్షన్ చేసి లెంత్ అనేది 10 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి, ఓకే ప్రెస్ చేయండి. దీని తర్వాత మీరు టైప్ చేసే డేటా అనేది 10 డిజిట్స్ మాత్రమే తీసుకునిద్దండి. ఓకేనా?
10 GBs కన్నా తక్కువ ఎక్కువ ఇచ్చినా తీసుకోదండి, ఎర్రర్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అలానే ఎక్సెల్లో మనం ఒక లార్జ్ డేటా రిపోర్ట్ అనేది క్రియేట్ చేసి దాన్ని ప్రింట్అవుట్ ఇవ్వాలి అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డేటా ఉందండి, దీన్ని డైరెక్ట్గా ప్రింటింగ్ ఇస్తున్నాను, Ctrl+P, ముందుగానే ప్రింట్ ప్రివ్యూ చూస్తున్నాను. టోటల్గా ఈ రిపోర్ట్ అనేది 6 పేజెస్లో వస్తుందండి. అలా కాదండి, నాకు ఒకే ఒక పేజీలో ఫిట్ అయిపోవాలి, ఒకే పేజీలో రావాలనుకుంటే మీరు మళ్ళీ పేజీ సెట్టింగ్స్లోకి వెళ్ళి కాలమ్స్, రోస్, హైట్, విడ్త్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం ఇలా కష్టపడతా ఉంటారండి. అంత ప్రొసీజర్ లేకుండా మీరు పేజీ సెటప్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రింట్ ప్రివ్యూలోనే పేజీ సెటప్లోకి వెళ్ళండి. ఇక్కడ పేజీ అనే ట్యాబ్లో ఫిట్ టు 1 పేజీ 1 అని ఇచ్చి ఓకే ప్రెస్ చేయండి. ఆ రిపోర్ట్ మొత్తం ఒకే పేజీలో ఫిట్ అవుతుంది. లేదు మీకు ల్యాండ్స్కేప్లో కావాలో ఆ ఓరియంటేషన్ అనేది ల్యాండ్స్కేప్లో పెట్టుకోండి. టోటల్గా మీ రిపోర్ట్ మొత్తం ఒకే పేజీలో ఫిట్ అవుతుందండి. అలానే మనం ఎక్సెల్లో వర్క్ చేసేటప్పుడు మనం చేసిన వర్క్ అంతా ఆటోమేటిక్గా సేవ్ అయ్యేలాగా చేయొచ్చండి. కొన్ని సిచ్యువేషన్లో ఆటోమేటిక్గా ఫైల్ క్లోజ్ అయినా, సిస్టమ్ ఆఫ్ అయినా, మనం టైప్ చేసిన డేటా అనేది కొంచెం లాస్ అవుతూ ఉంటాం. అంత ప్రొసీజర్ లేకుండా మీకు ఫైల్ ట్యాబ్లో ఆప్షన్స్లోకి వెళ్ళండి, సేవ్ అనే కేటగిరీలోకి వెళ్ళండి. ఇక్కడ సేవ్ ఆటో రికవరీ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ 10 మినిట్స్ ఉంది. 10 మినిట్స్లో మనం డేటా అనేది చాలా టైప్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ నేనేంటి మ్యాక్సిమం 1 మినిట్ ఇవ్వచ్చు. 1 మినిట్కి ఒకసారి ఆటోమేటిక్గా మన ఫైల్ సేవ్ అవుతుందండి. ఓకేనా? ఇక్కడ 1 ఇచ్చేసి ఓకే ప్రెస్ చేయండి. అలానే చాలా మంది చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ కమాండ్స్ యూస్ చేసేటప్పుడు వన్స్ ట్యాబ్ క్లిక్ చేస్తారు, దాని తర్వాత కావాల్సిన కమాండ్ క్లిక్ చేస్తూ ఉంటారు. అలా సింగిల్ క్లిక్ చేయకుండా డబుల్ క్లిక్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా కమాండ్స్ అనేది హైడ్ అయిపోతూ ఉంటాయండి. మళ్ళీ క్లిక్ చేస్తారు 1 టైం, మళ్ళీ వస్తాయి, మళ్ళీ హైడ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు డబుల్ క్లిక్ చేస్తారో అప్పుడు మళ్ళీ స్టాండర్డ్గా ఉంటాయండి. అలానే ఇక్కడ ఒక సీరియల్ నెంబర్ ఇచ్చానండి. ఏదైనా డేటాను నేను ఫిల్టర్ చేశానండి. ఇక్కడ నేను గుంటూరు ప్లేస్ వాటికి ఎంప్లాయీ డేటా రావాలి. అప్పుడు సీరియల్ నెంబర్ ఇక్కడ ఏమైందండి, ఒక ఆర్డర్ అనేది మిస్ మ్యాచ్ అయింది. అలా కాదండి, నేను ఫిల్టర్ చేసిన సీరియల్ నెంబర్ అనేది ఒక ఆర్డర్లో రావాలండి. అప్పుడు ఇలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ఒక ఫార్ములా యూజ్ చేయండి. ఏం చేస్తారంటే సబ్ టోటల్ ఈక్వల్ టు సబ్ టోటల్ ట్యాప్ ప్రెస్ చేశాను. ఇక్కడ కౌంట్ ఏ తీసుకోండి, థర్డ్ ప్లేస్లో ఉంది కాబట్టి 3, కామా ఎంప్లాయీ నేమ్లో ఫస్ట్ సెల్ని రిఫరెన్స్గా తీసుకోండి. B2 దాన్ని ఫ్రీజ్ చేయండి. F4 కోలన్ అగైన్ B2. ఇక్కడ మనకి 2 టైమ్స్ సెల్ రిఫరెన్స్గా తీసుకున్నాం. ఫస్ట్ ఉన్న B2ని ఆ సెల్ని ఫ్రీజ్ చేయండి. F4. ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. సీరియల్ నెంబర్ 1 అని వచ్చింది. ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి లేదా డ్రాగ్ చేయండి. అలైన్మెంట్ మార్చుకున్నా. ఇప్పుడు మీకు కావాల్సినట్టుగా ఫిల్టర్ చేసుకోండి. ఇక్కడ నేను ఇదిగోండి, ఇక్కడ ప్లేస్ అనేది నేను గుంటూరు, పొన్నూరు ఇచ్చి ఓకే ప్రెస్ చేశాను. ఇదిగోండి సీరియల్ నెంబర్ ఒక ఆర్డర్లో వచ్చేసింది. అండ్ లాస్ట్ ప్రాబ్లం వచ్చి మన ఎంఎస్ఐఎస్కి సంబంధించి డిఫరెంట్ వర్షన్స్ యూజ్ చేయొచ్చు. ఇంట్లో ఒక వర్షన్ యూజ్ చేయొచ్చు, అడ్వాన్స్డ్ వర్షన్ 2016. ఆఫీస్లో 2007 యూజ్ చేయొచ్చు. 2016లో సేవ్ చేసిన ఫైల్ అనేది ఎక్సెల్ కావచ్చు, వర్డ్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు. ఆ ఫైల్ అనేది ఓల్డ్ వర్షన్లో ఓపెన్ అవ్వకపోవచ్చు అండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సేవ్ చేసేటప్పుడే ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అనేది ఎక్సెల్ వర్క్ బుక్లో కాకుండా ఎక్సెల్ 97/2003 వర్క్ బుక్ ఈ ఫార్మేట్ని సెలెక్షన్ చేసి సేవ్ చేయండి. అప్పుడు ఆ ఫైల్ అనేది ఎలాంటి వర్షన్లో అయినా సరే ఓపెన్ అవుతుంది. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.